Welcome back to Raw Reviews. It is their view of Robin Hood, స్టారింగ్ మనకి నితిన్ గారు అండ్ శ్రీలీల గారు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే చాలా థిన్ ప్లాట్. మీకు జస్ట్ ఒక టాప్ ఎండ్ మాత్రం చెప్తా. హీరో అనాథ. హీరో లాంటి వాళ్ళు బాధపడొద్దని చెప్పి హీరో ఒక రాబిన్ హుడ్ లాగా అయ్యి రిచ్ పీపుల్స్ దగ్గర మనీ దొంగతనం చేసి తనలాగా అవసరం ఉన్న వాళ్ళకైతే పంచుతూ ఉంటాడు. ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు, ఇంకా లాస్ట్ కి ఏమైనది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. మూవీ రివ్యూ విషయానికి వస్తే ఇట్స్ అండ్ కంప్లీట్లీ డిసప్పాయింటింగ్ మూవీ. కామెడీ వర్క్డ్ ఇన్ ఫ్యూ పార్ట్స్ అండ్ ఆ స్టోరీ కూడా అటుగా లేదు, ఇటుగా లేదు. అటుగా వర్కౌట్ అయింది అంతే. వెళ్ళి మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటో, మైనస్ పాయింట్స్ ఏంటో మనం ఇన్ డెప్త్ డిస్కస్ చేసుకుందాం. ఛానల్కి కనుక కొత్త వచ్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్రో. నోటిఫికేషన్ వెళ్ళి తప్పనిసరిగా ఆన్లో పెట్టుకోండి. And give a big thumbs up to this video and share this video as much as you can. When moving a preview విషయంకి వస్తే ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ మనకి రాబిన్ హుడ్ క్యారెక్టర్ ని చాలా బాగా అయితే ప్రెజెంట్ చేస్తారు, చాలా బాగా డెవలప్ చేసుకుంటారు. అండ్ ఆ రాబరీ సీన్స్ కానివ్వండి, అండ్ ఆ జోక్స్ అండ్ అన్ని వర్కౌట్ అయినాయి, పర్ఫెక్ట్ వర్కౌట్ అయినాయి. అండ్ ఎప్పుడైతే మన శ్రీలీల గారి క్యారెక్టర్ అయితే మన రాబిన్ హుడ్ లైఫ్ లోకి వస్తుందో అక్కడి నుంచి ఆ ప్రొసీడింగ్స్ కానివ్వండి, ఆ వెళ్ళే స్క్రీన్ ప్లే కానివ్వండి, చాలా అన్ఇంట్రెస్టింగ్ గా, అలా బోర్ గా ఫ్లాట్ గా వెళ్తూ ఉంటుంది. అంటే ఇంకా మనకు అనిపిస్తుంది ఏముంది అసలు ఈ మూవీలో కొత్తదనం, అలా వెళ్తూనే ఉందని చెప్పి. అండ్ జీవి ప్రకాష్ గారి సాంగ్స్ రాడ్ అస్సలు బాలేదు ఈసారి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్డ్ ఇన్ ఫ్యూ పార్ట్స్. అండ్ వెంకీ కుల్మల గారి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఉండే కామెడీ. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే చెరు అండ్ భీష్మలో కామెడీ అయితే చాలా బాగుంటుంది. బట్ ఈ మూవీలో కామెడీ అనేది వర్క్డ్ ఇన్ ఫ్యూ పార్ట్సే. అండ్ ఈ మూవీలో ఇద్దరు మేజర్ కమెడియన్స్ అయితే ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. వాళ్ళిద్దరికి మంచి కామెడీ సీన్స్ అయితే పడ్డాయి. బట్ అవి ప్రాపర్‌గా అయితే యుటిలైజ్ చేసుకోలేదు. అండ్ ఇంటర్వెల్ ఇప్పుడు ఇంటర్వెల్ వచ్చిందా? ఓకే అన్నట్టు ఉంటది బ్రో అంతే. కమింగ్ టు ది సెకండ్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం మనకి రాడ్. అబ్సల్యూట్‌లీ క్లీన్ రాడ్. స్ట్రెయిట్‌గా మనకి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోకి అయితే షిఫ్ట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్‌లో కామెడీ కూడా అంత మంచిగా వర్కౌట్ కాలేదు. అండ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మన హీరో ఇంకా శ్రీలీల గారి కాంబినేషన్ వచ్చే సాంగ్స్ కానివ్వండి, ఆ సీన్స్ కానివ్వండి, చాలా వరస్ట్‌గా అయితే ఉన్నాయి. సేమ్ 'ఆదికేశవులో' కూడా మన హీరో విలేజ్‌కెళ్ళిపోతాడు, హీరోయిన్ వస్తారు. అక్కడ కొన్ని ఇంటరాక్ట్ సీన్స్ అయితే జరుగుతుంటాయి. మళ్ళీ అట్లా సాంగ్స్ అయితే పడుతుంటాయి. సేమ్ రిపీట్ ఈ మూవీలో కూడా అలానే ఉంది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ వాస్ అండ్ డిసప్పాయింటింగ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. అండ్ ఆ డేవిడ్ వార్నర్ క్యామో కూడా వాస్ గుడ్. బట్ లీడింగ్ పాయింట్‌కైతే క్రింజ్ లాగా అనిపించింది నాకది. ఎందుకు ఈ మధ్యన ఎవరు మూవీ తీసినా గాని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని వెళ్ళిపోతున్నారు. ఇదేమన్నా వెబ్ సిరీసా? జస్ట్ 2 అవర్స్ ఆర్ 3 అవర్స్‌లో కంప్లీట్ అయిపోయే మూవీకి మీరు సీక్వెల్స్ తీస్తూ ఉంటున్నారు. ఓకే, లీడింగ్ పాయింట్ ఉన్న మూవీకి సీక్వెల్ తీస్తున్నారంటే బావుంటుంది. బట్ ఇలాంటి కామెడీ మూవీస్‌కి, ఇలాంటి కమర్షియల్ మూవీస్‌కి సీక్వెల్స్ ఎందుకో నాకు ఇప్పటికి అర్థం కాదు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నితిన్ తన ఫుల్ పొటెన్షియల్‌తో అయితే మూవీనైతే పుల్ ఆఫ్ చేశాడు. బట్ శ్రీలీల గారి క్యారెక్టర్‌కైతే అసల ఒక్క ఇంపార్టెన్స్ అయితే లేదు. అస్సలు మనం ఎందుకు పెట్టుకుంటారో మూవీస్ కూడా అర్థం కావట్లేదు. జస్ట్ ఆ డాన్స్ కోసం మాత్రమే. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ దే వర్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్. బట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న వాళ్ళకి అంత స్కోప్ అయితే లేదు. సాంగ్స్ అండ్ బీజీఎం సాంగ్స్ బాలేదు, అస్సలు బాలేదు. అండ్ బీజీఎం వర్క్డ్ ఇన్ ఫ్యూ పార్ట్స్. యాక్షన్ బ్లాక్స్ అయితే సేమ్ రెగ్యులర్ రొటీన్ యాక్షన్ బ్లాక్సే. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ బాగా మెయింటైన్ చేస్తారు. వీఎఫ్ఎక్స్ అండ్ సీజీ వర్క్స్ ఈ పాయింట్ గురించి మాట్లాడాలి. ఈజీ లొకేషన్స్‌లో తీసే సీన్స్ కూడా ఎందుకు గ్రీన్ మ్యాట్ ఏసి తీశారు. అండ్ క్లియర్‌గా మనకి అర్థమైపోతుంది ఆ లేఔట్ చూస్తుంటే గ్రీన్ మ్యాట్ ఏసారని చెప్పి. అలాంటి సీన్స్ మనకి చాలా డిస్టర్బింగ్‌గా ఉంది మూవీలో అయితే. అండ్ దానివల్ల మనం మూవీని ముందే ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇంక దానివల్ల మనం అస్సలు ఎంజాయ్ చేయకుండా ఉంటాం. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లేలో చాలా అంటే చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. స్టోరీని ప్రాపర్‌గా బిల్డ్ చేసుకోలేదు. అంటే స్టోరీ బావుంది. అంటే ఆ స్టోరీ లైన్ అనేది చాలా బావుంది. హీరో ఇంట్రడక్షన్, హీరో క్యారెక్టరైజేషన్ అది మంచిగా బావుంది. బట్ ఈ క్యారెక్టర్ మీరు విలేజ్‌లోకి తీసుకెళ్లడం వాస్ అబ్సల్యూట్‌లీ క్లీన్ తప్పు అది. ఇట్స్ బ్లెండర్ మిస్టేక్ అది మీరు చేసింది. 'భీష్మలో' సేమ్ అలానే అయింది కానీ 'భీష్మలో' అయితే వర్కౌట్ అయింది. బట్ ఈ మూవీలో అయితే అది వర్కౌట్ కాలేదు అస్సల. ఓవరాల్‌గా మూవీ రివ్యూ విషయానికొస్తే నేనైతే ఈ మూవీని రికమెండ్ చెయ్య. ఇట్స్ అన్ కంప్లీట్‌లీ డిసప్పాయింటింగ్ మూవీ. ఇన్ ఓటీటీ యూ కెన్ గివ్ ఎ ట్రై. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 1.5 ఔట్ ఆఫ్ 5. అండ్ దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.